కాకినాడ జిల్లా తుని రోటరీ సంస్థ ఆధ్వర్యంలో వేరు వృత్తుల్లో నిమగ్నమై వారి కుటుంబాలకు ఆధారమై జీవించే 85 ఏళ్లకు పైబడి జీవనం సాగించే వారిని రోటరీ సంస్థ 14 మందిని గుర్తించి వారికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇలా చేయడం వల్ల వారు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారని రోటరీ సంస్థ చేసే ఉద్దేశాన్ని డిస్ట్రిక్ట్ గవర్నర్ రావూరి సుబ్బారావు ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు వర్మ, సెక్రటరీ కిషోర్ రెడ్డి, గణేష్, బుచ్చిరాజు, రోటరీ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఈనాటి ఈ మనీన్ గారిని వచ్చి సత్తా గారిని గౌరవించవలసిందిగా కోరుతున్నాం. రావూరి వెంకట సుబ్బారావు. నేను రోటరీ డిస్ట్రిక్ట్ 30-20 అంటే మన కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా దాకా విస్తరించి ఉన్న మా రోటరీ జిల్లా 82 క్లబ్లతో 5,000 మెంబర్స్ తో ఉన్న మా రోటరీ జిల్లాకి గవర్నర్ గా వివరిస్తున్నాను. ఈ రోజు నేను రోటరీ క్లబ్ ఆఫ్ తునిలో ఉన్నాను. ఈ తుని క్లబ్ వాళ్ళు ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఈ రోజు ఆదర్శం అనే పేరుతోటి ఒక 14 మందిని వివిధ ప్రొఫెషన్స్ నుంచి, వివిధ వృత్తుల నుంచి అనమాట, ఎవరైతే నిబద్ధతతో వాళ్ళ వృత్తిని నిర్వహిస్తూ ఒక ఆదర్శప్రాయంగా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ఎన్నిక చేసి వాళ్ళని సన్మానించడము, వాళ్ళని మిగతా వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు ఎంత ఆదర్శంగా పెరుగుతున్నారని చెప్తాము. మా రొటీనల్స్ కూడా వాళ్ళ నుంచి కొంచెం నేర్చుకోవచ్చు అన్న విధంగా చెప్పారు. సో ఈ ఎగ్జాంపుల్స్ సొసైటీకి ఎంతో మంచిది. ఈ ఎగ్జాంపుల్స్ తోటి మీరు కూడా టీవీ ముఖంగా, తర్వాత మీ యొక్క ఛానల్స్ ముఖంగా నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మీ గురించి మీరు కొంచెం తెలుసుకొని వాళ్ళు నేరేట్ చేస్తే కూడా బాగుంటుంది. మీరు టీవీలో మీరు యొక్క జీవితము మీరు ఎలా జీవిస్తున్నారు నిబద్ధతతోటి. యువర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ గుడ్. వాళ్ళ వివిధ వృత్తుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వివిధ వృత్తుల్లో వాళ్ళు ఇంటెన్స్ శుభంగా సమాజానికి సేవ చేస్తూ ఎంతో ముందుకు సాగుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద రోటరీ క్లబ్ ఆఫ్ తుని. రోటరీ క్లబ్ ఆఫ్ తుని ఈరోజు మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుందని వాళ్ళకి శుభాశీస్సులు చెప్తున్నాను. థ్యాంక్ యూ. చేసామండి అంటే వీళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవడానికి అర్హులు ఈ 14 మంది కూడా. ఏంటంటే మనం సరిగా గమనిస్తే వాళ్ళ నుంచి మనం ఎంతో మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన ఎన్నో ఉంటాయి. అంటే మనకి ముఖ్యంగా ఏంటంటే మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటాం. మనం ఏదన్నా కింద పడితే జీవితంలో ఏదైనా దెబ్బ తగిలినప్పుడు పైకి ఎలా లగాలి, కష్టాల్లోంచి ఎలా బయటపడాలి, జీవితాన్ని ఎలా లీడ్ చేయాలి, మన కష్టాన్ని బాధల్ని ఎలా ఓర్చుకోవాలి అని చెప్పి మనం వాళ్ళ నుంచి ఇవన్నీ వాళ్ళ జీవితాన్ని మనం తెరిచి చూస్తే ఖచ్చితంగా మనం నేర్చుకోవచ్చండి. ఎందుకంటే వాళ్ళ బ్రతుకు పోరాటం అలాంటిది అందరిది కూడా. నాకు తెలిసిన దాంట్లో మట్టుకి నేను చెప్పేది ఏంటంటే, రంగా అని చెప్పేసి చివరికి వచ్చినాడు కదా, చివరినండి ఆయనకి కాళ్ళు లేవు. ఎప్పటి నుంచో కూడా పాల వ్యాపారం చేస్తా, వెనకాల పాల ప్యాకెట్లు వేస్తూ అమ్ముతూ ఉంటాడు పొద్దునే. నేను బాగా దగ్గర నుంచి చూసిన వ్యక్తి. నాకు ఎప్పుడైనా పక్కనకి వెళ్ళినప్పుడు నేను అతన్నే గుర్తు తెచ్చుకుంటాను. కానీ అలా చేస్తున్నప్పుడు మనం ఎలా చేయాలి, మనం ఎలా కష్టపడాలి. అలాగే ఇంకా ఇక్కడ తమ వృత్తుల్లో వెనకబడిన ఆ కళలను వదలకుండా ఇప్పటికీ కూడా ఆ కళల మీద బ్రతుకుతా, అలాగే ఇంకా రకరకాల వృత్తుల్లో జీవితాన్ని ముందుకు తీసుకెళ్తా బ్రతుకు పోరాటం చేస్తున్న అందరికీ కూడా అలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసి ఈ 14 మందిని సెలెక్ట్ చేసామండి. చాలా ఆదర్శమైన ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అయిందండి. ఇందులో వివిధ వృత్తుల నుంచి ఒక రిక్షా కార్మికుడిని, ఒక కాఫీ మేస్త్రిని, అలాగే శానిటరీ వర్క్ చేసి ఒక వర్కర్ ని అతని జీవితాంతం శానిటరీగా చేయటం, అలాగే ఒక టైలర్ వృత్తిలో ఆయన ఇంచుమించు 40 సంవత్సరాల్లో ఈ వృత్తిలో ఉన్నాయన్ని, అలాగే ఒక మన కుమ్మరి కుండలు అవి తయారు చేసే ఆయన్ని, ఒక చేనేత వర్కర్ని, అలాగే డిఫరెంట్ 14 వృత్తుల నుంచి 14 మందిని సెలెక్ట్ చేసి ఈ సన్మానం చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా ఆహ్వానం మన్నించి ఎంత బిజీగా ఉన్నా సరే మా గవర్నర్ గారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు, అలాగే మా సభ్యులకు, మీడియా సోదరులకు, అలాగే వచ్చిన ఆహ్వానితులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.